మనలో చాలా మంది నైట్ మిగిలిపోయిన అన్నాన్ని పారేస్తూ ఉంటారు. కానీ అదే అన్నం మనకు ఒక సూపర్ ఫుడ్ లా మారుతుందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? అన్నం చల్లారిన కొన్ని గంటల తర్వాత రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది పెరుగుతుంది. దీనివల్ల అదే కార్బోహైడ్రేట్ మన గట్ లో ఫైబర్ లా పనిచేస్తుంది. దీనిలో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దీనిని తినడం వల్ల షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక చిన్న గిన్నెని తీసుకుని దానిలో నైట్ మిగిలిపోయిన అన్నాన్ని వేసుకోండి. దానిలోకి కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా నీటిని కూడా పోసుకోండి. అలాగే దానిలోకి 4 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని దీనిని మూత పెట్టుకొని నైట్ అంతా అలాగే ఉంచండి. నేచురల్ గా ఉదయానికి ఫర్మెంటెడ్ ఫుడ్ రెడీ అవుతుంది. అలాగే ఈ పెరుగన్నాన్ని ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత మనం నైట్ అన్నంలో వేసినటువంటి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయను నంచుకుంటూ ఈ పెరుగన్నాన్ని తింటే చాలు. అలాగే దీనిని తినడానికి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు అన్నం మిగిలినా సరే పారేయకుండా దీనిని ఒకసారి తయారు చేసుకొని మార్నింగ్ తినండి. మన నానమ్మలు కూడా ప్రతిరోజు ఉదయాన్నే దీనినే తినేవారు. వాళ్ళకి అప్పుడే తెలిసేమో దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని. మరి ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ లో చెప్పండి.